ఫణిమాధవ్ గారు చెప్పినట్టు గామా స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సో అందులో నేను కూడా గామా అవార్డ్స్ అని కాదు కానీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా అయిపోయాను గామా అవార్డ్స్లో. సో ప్రతిదీ కూడా సో డిస్కస్ చేస్తారు ఎలా చేద్దాం ఏంటనేసి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే 3 years నేను గెస్ట్గా వెళ్ళాను గామా అవార్డ్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ ఇయర్ ఐఎమ్ సో హ్యాపీ. సో జ్యూరీ మెంబర్గా ఉన్నాను అందులో. అలాగే ఎంతో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉండడం, అలాగే మీనాదిత్య గారు ఉండడం నాకు కొంచెం బాధ్యత తగ్గిందన్నట్టు హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో అంటే ఒక సంవత్సరానికి ఇవ్వడమే కష్టమైతే సో 3 yearsకి ఎంత పోటీ పడుతున్న సినిమాల్లో సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. సో డెఫినెట్గా చాలా టఫ్గా ఉండబోతుంది. బట్ అయినా సరే డెఫినెట్లీ విల్ డూ బెస్ట్ మంచి అవార్డ్స్ ఇవ్వడానికి. సో అలాగే ఇంకా ఎంతోమంది కొత్త కొత్త టెక్నీషియన్స్ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో అందరూ సక్సెస్ అవుతున్నారు. సో ఇంకా ఇంకా రావాలని ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గామా అవార్డ్స్ పెట్టడానికి అంటే నాకు తెలిసి తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సంగీతానికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఆ ప్రాధాన్యత ఇంకా పెంచాలి, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ గామా అవార్డ్స్ పెట్టడం జరిగింది. సో ఆ గామా అవార్డ్స్ వీణాదిత్య గారు రాలేదు, బట్ ఇట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది సార్. చాలా అంటే మీరు అన్నట్టుగా నభూత నభవిష్యత్ అన్నట్టే ఉంటుంది. మీరు ఇందాక చూసిన ఇందాక రీల్లో చూసినట్టుగా అండ్ చాలా గ్రాండియర్గా జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అది 5-6 hours జరుగుతుంది. సో లాస్ట్ వరకు కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అన్ని విధాలుగా కూడా. అండ్ సో అందులో నేను జ్యూరీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను 25 years నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంలో 25 countries నేను ప్రోగ్రామ్స్ చేయడం, అందులో చాలా కంట్రీస్ వరకు ప్రోగ్రామ్స్ జరిగినాయి అండ్ ఇంకా ఇంకా చేస్తున్నాను. అండ్ నేషనల్ అవార్డ్స్లో కూడా నేను జ్యూరీగా ఉండడం, ఫస్ట్ టైం తెలుగుకి అన్ని అవార్డులు రావడం, పుష్పకి బెస్ట్ హీరో అండ్ చాలా అవార్డ్స్, RRRకి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఇన్ దట్ జ్యూరీ. అండ్ వన్స్ అగైన్ గామా అవార్డ్స్ బ్యాక్బోన్ కేసరి గారు అండ్ వాళ్ళు అలాగే వారి అబ్బాయి వచ్చాడు సౌరభ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ గామా అవార్డ్స్కి డైరెక్షన్ వహిస్తున్న ప్రసన్న గారికి, యంగ్ డైరెక్టర్ అన్నారు. సో డెఫినెట్గా స్టైలిష్గా బాగా తీస్తారని, నన్ను బాగా చూపిస్తారని నమ్ముతూ